ఎవరు మనోధైర్యం కోల్పోరు, మరింత మనోధైర్యాన్ని పెంచుకుంటారు. నేను ఒకటే మనవి చేస్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు లోపల పెడితే వాళ్ళ అబ్బాయి కక్ష తీర్చుకుంటున్నాడు. అంతేగా మమ్మల్ని లోపల పెడితే మేమెంత కక్ష తీర్చుకోవాలి? ఆలోచించుకో లోకేష్. మీ నాన్నని 53 రోజులు లోపల పెట్టారనే కదా ఇంతమంది లోపల పెడుతున్నావు. నెల తరబడి లోపల ఉంటున్నారు. వాళ్ళ కుటుంబాలన్నీ కక్ష పడితే నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. మమ్మల్ని కక్ష పెట్టి లోపల పెట్టిస్తావా? మనోధైర్యాన్ని ఈషన్ మాత్రం కూడా కోల్పోయే పని లేదు. మనోధైర్యాన్ని కోల్పోయే వాళ్ళు రాజకీయాల్లోనే ఇవాళ లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉండటానికి వీల్లేని పరిస్థితి. మనోధైర్యంతో ఉన్నవాళ్లే ఇవాళ రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్నాం. మా మనోధైర్యాన్ని కోల్పోము. ఈ క్రమంలో ఈ పోలీసు వారు పచ్చ చొక్కాలు వేసుకొని పరిపాలన చేసే పోలీసులు కొంతమంది, అందరినీ అన్నో, వాళ్ళు చేసే క్రమంలో, మా మీద కేసులు పెట్టే క్రమంలో, మమ్మల్ని అరెస్ట్ చేసే క్రమంలో, మమ్మల్ని హింసించే క్రమంలో ఏమైనా సిద్ధం. దానిలో సందేహం లేదు. నెల రోజులు పెట్టుకుంటారా, సంవత్సరం పెట్టుకుంటారా, జగన్మోహన్ రెడ్డి గారి లాగా 16 నెలలు పెట్టుకుంటారా? జైల్లో పెట్టుకోండి, చూస్తాం సంగతి ఏంటో. జైల్లో ప్రాణాలు పోతాయా చూస్తాం. అది కూడా ఏంటి అని సంఘ విద్రోహ శక్తి. అసలు జగన్మోహన్ రెడ్డి సంఘ విద్రోహ శక్తి అండి, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. అదే రేపు మీ ఇంటికి పాల్గొనడానికి వచ్చారనుకో, ఏదైనా పని నుండి నీ మీద ఒక కథ పెట్టేస్తారు. పలానా సుబ్బారావు, పలానా వెంకయ్య, పలానా పుల్లయ్య జేబు దొంగ, ఆ దొంగ, ఈ దొంగ అని. నేను అడుగుతా ఉన్నానయ్యా, ఇవాళ ఎక్కడికి వెళ్ళాడు? రెంటపాళ్ళు వెళ్ళాడు. నాగమల్లేశ్వరరావు బెట్టింగ్ అంట. పోయే కాలం కాకపోతే ఏముంది? వాళ్ళకి 40 ఎకరం పొలం ఉంది. 2 అన్నదమ్ములు, మంచి వ్యవసాయదారులు, కాంట్రాక్టులు చేస్తారు, డబ్బులు బాగా ఉన్నవాళ్ళు. బెట్లు కట్టి డబ్బులు పోయేటప్పుడు ఊరేసుకున్నాడంట, చచ్చిపోయాడంట. గుట్టగాల్చి మొఖాన్ని వేశారు. సరే, తెనాలి వాళ్ళ సంగతి ఏదన్నా కానీ మేము వెళ్ళింది దేనికి? తెనాలిలో పోలీసులు రోడ్డు మీద అరికాళ్ళ మీద కొట్టినటువంటి ఒక అసాంఘికమైన చర్యకు పోలీసులు పాల్పడ్డారు. వాళ్ళు ఏమనాలి? పోలీసుల్ని ఏం చేయాలి? పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే తప్పని చెప్పకూడదా? వాళ్ళ క్యారెక్టర్లు ఏమన్నా కానీ, ఒక దొంగని కొడతావా? ఒక రేపిస్ట్ కొడతావా? చట్టం ఉంది. కొట్టేదైతే కోర్టు మానేసేయండి, ఎందుకు అనవసరం? పోలీసులు కోర్టులు మానేసేయండి, ఛార్జ్షీట్లు పెట్టడం మానేసేయండి, రిమాండ్ పంపడం మానేసేయండి, మీ సెల్లో వేసి కొట్టేసేయండి అందరు. నేను ఓకే. ఏందండి నాకు అర్థం కాలేదు. ఎస్, నేను చెప్తాను. రఫా గురించి మీరు కూడా అడిగేది. మొన్న రేవంత్ రెడ్డి ముందే మాట్లాడాయా? ఎవరు?